న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ నుండి సుంకరపాలెం మీదుగా హైవే 216 జాతీయ రహదారి పక్కనే నీరు వెళ్లే డ్రైనేజీ నిర్మాణంలో వాలు సక్రమంగా కట్టకపోవడంతో నీరు అక్కడే నిలిచిపోయి ఆ పరిసర ప్రాంత ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హైవే అథారిటీ అధికారులకు తెలియపరచగా శనివారం హైవే ఇన్ఛార్జ్ వెంకటరమణ స్వయంగా పరిసర ప్రాంతాలను పరిశీలించి అతి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు, వేగేసిన భాస్కరరాజు, వేగేసిన సుబ్బరాజు, నాని, బల్ల గోపి, మల్లేశ్వరరావు, బైపాస్ వర్తక సంఘం సభ్యులు తదితరులు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ నుండి సుంకరపాలెం మీదుగా హైవే 216 జాతీయ రహదారి పక్కనే నీరు వెళ్లే డ్రైనేజీ నిర్మాణంలో వాలు సక్రమంగా కట్టకపోవడంతో నీరు అక్కడే నిలిచిపోయి ఆ పరిసర ప్రాంత ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హైవే అథారిటీ అధికారులకు తెలియపరచగా శనివారం హైవే ఇన్ఛార్జ్ వెంకటరమణ స్వయంగా పరిసర ప్రాంతాలను పరిశీలించి అతి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు, వేగేసిన భాస్కరరాజు, వేగేసిన సుబ్బరాజు, నాని, బల్ల గోపి, మల్లేశ్వరరావు, బైపాస్ వర్తక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనకొరకు ఏమంటే ఈ వ్యాపారస్తుల మీద మీరు కన్స్ట్రక్షన్ అలా ఉంది సార్. నేను దగ్గర పడబోతే చెప్తాం చెప్పండి వాళ్ళు అందరినీ కూడా మేము బయట తాడి చెట్టు తగ్గించాడు. ఆ తాడి చెట్టు కనపడుతుందండి. తాడి చెట్టు పాండిచేరి ఆంధ్ర ఒక్కొక్కటి కట్టడండి. మట్టి ఉంది, మొదలెట్ క్యాండిడ్ ఉంది, మట్టి ఉంది, ట్రావెల్ ఉంది. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కైలాష్ నాథన్ మర్యాదపూర్వకంగా కలిసి యానాంలో ఉన్న అనేక సమస్యలపై సుమారు గంట సేపు క్లుప్తంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా యానాంలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదని, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉండడంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పక్కన ఉన్న కాకినాడలో వైద్యం కోసం వెళ్ళవలసి వస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రిలో బిల్లు కట్టుకోలేను ఎంతోమంది వైద్యం కోసం వెళ్ళవలసి వస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రిలో బిల్లు కట్టుకోలేని ఎంతో మంది పేదవారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. తమ ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు నుండి దీనిపై ఎన్నోసార్లు అసెంబ్లీలో కోరడం జరిగింది. పేద దళిత కుటుంబాలకి 1996లో సంభవించిన భారీ తుఫాన్ కారణం పుదుచ్చేరి ప్రభుత్వ
పక్కా ఇల్లు నిర్మాణం కోసం 35,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ ఇళ్లన్నీ శిథిలా వ్యవస్థకి చేరడంతో దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే ప్రభుత్వం నుండి సర్వే కూడా జరిపించడం జరిగిందని, ప్రభుత్వం వారికి నూతన ఉత్తర్వులు జారీ చేసి వారికి ఆది ద్రావిడ శాఖ నుండి వారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరడం జరిగింది. గవర్నర్తో యానం వివిధ శాఖలకు సంబంధించిన సంక్షేమ సేవలను వెనువెంటనే ఆచరణలో పెట్టాలని కోరారు. పైన తెలిపిన అన్ని డిమాండ్లకు గాను గవర్నర్ సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే సంబంధించిన అధికారులతో చర్చలు జరిపి పనులు పూర్తి అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కైలాష్ నాథన్ మర్యాదపూర్వకంగా కలిసి యానాంలో ఉన్న అనేక సమస్యలపై సుమారు గంట సేపు క్లుప్తంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా యానాంలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదని, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉండడంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పక్కన ఉన్న కాకినాడలో వైద్యం కోసం వెళ్ళవలసి వస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రిలో బిల్లు కట్టుకోలేను ఎంతో మంది వైద్యం కోసం వెళ్ళవలసి వస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రిలో బిల్లు కట్టుకోలేని ఎంతో మంది పేదవారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. తమ ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు నుండి దీనిపై ఎన్నోసార్లు అసెంబ్లీలో కోరడం జరిగింది. పేద దళిత కుటుంబాలకి 1996లో సంభవించిన భారీ తుఫాన్ కారణం పుదుచ్చేరి ప్రభుత్వ పక్కా ఇల్లు నిర్మాణం కోసం 35,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ ఇళ్లన్నీ శిథిలా వ్యవస్థకి చేరడంతో దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే ప్రభుత్వం నుండి సర్వే కూడా జరిపించడం జరిగిందని, ప్రభుత్వం వారికి నూతన ఉత్తర్వులు జారీ చేసి వారికి ఆది ద్రావిడ శాఖ నుండి వారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరడం జరిగింది. గవర్నర్తో యానం వివిధ శాఖలకు సంబంధించిన సంక్షేమ సేవలను వెనువెంటనే ఆచరణలో పెట్టాలని కోరారు. పైన తెలిపిన అన్ని డిమాండ్లకు గాను గవర్నర్ సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే సంబంధించిన అధికారులతో చర్చలు జరిపి పనులు పూర్తి అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ ఆవరణలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా పర్యవేక్షణలో గ్రామ సభ నిర్వహించారు. పలు సమస్యలపై గ్రామ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా శ్మశాన వాటిక తుప్పులతో కూడుకుపోయి గుంతలు పడిపోయిందని, పలుమార్లు దాని గురించి తెలిపిన సమస్య పరిష్కారం కాలేదని, ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉందని తెలుపగా అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, డంపింగ్ యార్డ్ సమస్య గ్రామ పెద్దల సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాస్, వడ్డీ ఏడుకొండలు, మోపూరి వెంకటేశ్వరరావు, దుర్గాపు సాయిరాం, గుత్తుల నాగేశ్వరరావు, పలివెల రవి, మరి అశోక్ తదితర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ ఆవరణలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా పర్యవేక్షణలో గ్రామ సభ నిర్వహించారు. పలు సమస్యలపై గ్రామ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా శ్మశాన వాటిక తుప్పులతో కూడుకుపోయి గుంతలు పడిపోయిందని, పలుమార్లు దాని గురించి తెలిపిన సమస్య పరిష్కారం కాలేదని, ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉందని తెలుపగా అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, డంపింగ్ యార్డ్ సమస్య గ్రామ పెద్దల సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాస్, వడ్డీ ఏడుకొండలు, మోపూరి వెంకటేశ్వరరావు, దుర్గాపు సాయిరాం, గుత్తుల నాగేశ్వరరావు, పలివెల రవి, మరి అశోక్ తదితర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉన్నాయి సార్, వైట్ సిమెంట్, ఐరన్ గిల్స్. ఇప్పుడు ఈ గుమ్మల ఏవైతే ఉన్నాయో మనం రికార్డ్ చేసాం సార్. కాకపోతే వాటికి ఏమవుతుందంటే సార్, వర్కింగ్ ఎస్టిమేట్ లో ఫైనల్ బిల్ వస్తుంది సార్. అంటే మనం స్టార్టింగ్ ఎస్టిమేట్ వేసేటప్పుడు వర్కింగ్ కంపోనెంట్స్ కవర్ అవ్వక సార్ అన్ని అవి ఏం చేస్తామంటే సార్, ఫైనల్ గా వర్క్ మొత్తం కంప్లీట్ అయినప్పుడు వర్కింగ్ ఎస్టిమేట్ 2-3 టైమ్స్ చేసుకుని బిల్ పరంగా మనం బిల్ చేసుకుంటాం సార్. దాన్ని మనకి ఇప్పుడు వర్క్ చేస్తే అది వర్కింగ్ ఎస్టిమేట్ ప్రకారం మళ్ళీ బిల్ చేస్తాం సార్. నేను జేఈ గారిని అడిగితే జేఈ గారు చెప్పేటంటే దాని సమాధానం అంటే ఇప్పుడు గుమ్మాలు ఉన్నాయి కదా సార్, రికార్డ్ చేసాం సార్. వర్కింగ్ ఎస్టిమేట్లో ఇప్పుడు కవర్ చేసాం సార్. ఈ గుమ్మాలు అవి వాటికి అమౌంట్ వస్తుంది సార్. గుమ్మాలు అంటే మనకి డోర్ షట్టర్ని గుమ్మ కలిపి 8,000 చల్లం సార్. 4 8 32,000 వస్తుంది. షట్టర్ కూడా పెడుతుంది సార్.
లేకపోతే అంటే ఇది యాక్చువల్గా గ్రాంట్ ఎన్ఆర్జీఎస్ 25 lakhs సార్. అది ఇప్పుడు వరకు మన ప్రోగ్రెస్ అయ్యింది 9 lakhs సార్. ఇంకా రిమైనింగ్ 16 lakhs ఉంది సార్. అది మనకి ఈయనకి ఇవ్వాల్సింది ఏమన్నా ఇప్పుడు ఏది చెప్పాను కదా సార్, గుమ్మాలవి మనం రికార్డ్ చేసాం సార్, కానీ ఈ బిల్ అవ్వలేదు సార్. రిమైనింగ్ వర్క్ చేస్తే బిల్ పెడతారు కదా, దాని ఆ మార్జిన్ అలా తేడా చూపించేది సార్. ఏర్పాటు చేస్తారా? నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెల్నెస్ సెంటర్ హెల్త్ డిపార్ట్మెంట్ మెర్జ్ అయ్యి ఉండడం వల్ల సార్ ప్రజెంట్ ఫండ్ అయితే రాదన్న టైప్లో చెప్పారు సార్. హెచ్ఐవి ఇప్పుడు బిలో 25% స్టార్ట్ అయిన వర్క్ ఆపేమన్నది జరగని కూడా చెప్పేసి మన దీని ప్రోగ్రెస్ ఎంత ఉంది? మన అయితే గ్రౌండ్ లెవెల్లో కూడా అంత పర్సెంటేజ్ ప్రోగ్రెస్ జరిగింది కూడా 0%. దాన్ని ఎమ్మెల్యే గారిని అడిగితే మనకి ఎమ్మెల్యే గారు ఏమిస్తారు? అదే కదండి ఎమ్మెల్యే గారు ఈఎస్ఆర్ ఫండ్ కదమ్మా ఇప్పుడు ఏదైతే కట్టాలి కదా కంపల్సరీగా. కట్టాలంటే మళ్ళీ వేరే స్కీమ్ లో స్టూడెంట్ వెళ్తారు దాన్ని ఎంతో కొంత వర్క్ చేశారు, కానీ ఎంబుక్ రికార్డ్ అయ్యే వరకు కూడా మీరు తీసుకురాలేకపోయారు. అది గొయ్యిలా ఉండిపోయింది. మీ మెటీరియల్ మీరు మొన్న బ్యాగ్ తీసుకున్నారు కాబట్టి మీకు అది ఆ గొయ్యిని పోర్ట్ చేసిన బాధ్యత మీ మీద ఉంది. ఆల్రెడీ ఏ గారు నేను ఇంకొక ఏది గారు కూర్చోబెట్టి మీరు చెప్పాము, అది మీరు పోర్ట్ ఏ ఒక్క అది చాలా గుయ్య నిండిపోయింది నీరు. అది ఎవరైనా సరే అలాగా పిల్లలు కానీ ఎవరు కానీ ఏ మాత్రం పడినా పరిస్థితి వేరే ఉంటుంది. సరే ఫోటో చెప్తాను. అందులో పొద్దున్న కాలువ అందరూ పులి తీరండి. అందులో వెళ్ళినా కూడా అవకాశం లేకుండా కూడా లేక కడేస్తారు. అది ఏ పర్మిషన్ కట్టించేస్తారు? ఏ పర్మిషన్ ఇవ్వలేదండి. నేను ఒకసారి పర్వాలేదు పంపించాను. అది ఎవరో కడతారు లేనోడు బిల్డింగ్ కట్టుకుంటే మాత్రం అన్నీ ఆపేస్తారండి. లేదు లేదు పంపించాను. ఆకుపోయిందండి. నేను 2-3 సార్లు చెప్పాను వెళ్ళాడు. చేసి కడేస్తారు కాదండి తీసుకెళ్ళి నేను అల్లం దారి లేకపోతే నాకు కొబ్బరి మొక్క లాగి చేసి నేను ఒకసారి చెప్పాను చూడమని లేదన్నాడు. తర్వాత ఇప్పుడు మీరు పంచాయతీ తరఫున మీరు చెప్పావు, దానికి ఆ సమాధానం ఏంటి? లేదంటే దాన్ని అది వర్క్ మొదలు పెట్టాల్సి. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటి నుంచో వాళ్ళందరూ అడుగుతున్నారు మీరందరూ, అది కూడా నా బాధ్యత. సుంకరపాలెం గ్రామ పంచాయతీ యొక్క 2023-24 జమా ఖర్చులు చదివి వినిపించాల్సిన బాధ్యత నాకు ఉంది. అది ఇప్పుడు నేను జమలో ఖర్చులు చదువుతాను. జమలండి సుంకరపాలెం గ్రామానికి వచ్చే జమలు. ఓకే ఇంటి పనులు ఇంటి పనులు 5 లక్షల. ఇప్పుడు కూడా దీన్ని మానిటర్ చేస్తూ వచ్చాను. అంటే ఇన్ కేసు మానిటర్ చేయకపోతే ఏమవుతుందండి, ఏదో ఒక సమస్య పైకి వెళ్తుంది కదా, అటువంటిది ఏమీ వెళ్ళకుండా గ్రీవెన్స్ కూడా తగ్గించి నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ కూడా పైకి వెళ్ళేది కూడా తగ్గింది. ఎందుకు అంటే నేను ఇక్కడే మన పంచాయతీ పరంగా నేను సాల్వ్ చేయడం వల్ల పైకి వెళ్ళే గ్రీవెన్స్ కూడా తగ్గాయి. సో నేను కొంచెం నాకు నా పరిధిలో నేను బాగానే నా విధిని నేను నిర్వర్తించాలని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నా గురించి అయితే నాకు కొంచెం పాజిటివ్గా ఉన్నారో లేకపోతే నాకేం తెలీదు. అదండి ఇప్పుడు ఫస్ట్ ఫోన్ పరమానందం చేస్తాను. ఏం చేస్తాం పరమానందం ఏంటి పరిస్థితి అని చెప్పేసి చేస్తాను. నెక్స్ట్ ఫోన్ నాకు ఎవరు రోజు పాపం ఏదో ఒక విషయం మీద చేస్తూనే ఉంటారు. ఆయన తప్పని అనట్లేదు, ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. నేను కూడా అది కూడా చేస్తానని చెప్తూ ఉంటాను అనమాట. అయితే ఈ
వర్షాల ముందు ఉన్న నుంచి మనం చేసిన పనులు ఏమిటి ఉన్నాయంటే వర్షం వచ్చినప్పుడు ఇక్కడ మనం హై స్కూల్ వెనకాల రామాలయం ఉంటుందండి ఏరియా, రామాలయం ఏరియాలో మనం తోర్లు వేయించడం జరిగింది. అది కూడా వెంటనే అడిగిన 2వ రోజు 3 రోజులు మనం ఆ పని చేసాం. తర్వాత బైపాస్ కాలనీలో బైపాస్ మెయిన్ రోడ్ ఉంది కదండి, అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర మెయిన్ లీకేజ్ ఉంది. అది వాళ్ళు అడిగిన వెంటనే దాన్ని నాగరాజుని అమలాపురం నుంచి తీసుకొచ్చి వెంటనే ఆ పని కూడా పూర్తి చేయించడం జరిగింది. మళ్ళీ యానం నుంచి కొంతమంది ఎవరో రాత్రి వేళలో జేసీబీతో లాగేశారని తెలిసింది నాకు పైప్ లైన్. అది కూడా మీరు నాగేశ్వరరావు గారు చెప్పింది అనమాట. అది కూడా వెంటనే తర్వాత రోజు మేము దాన్ని వెంటనే చేయించాం. కావచ్చు ఒకటి. ఇంకా ఇంకోటి అసలైన మేజర్ వర్క్ ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో చేయించింది. ఎమ్మెల్యే గారు నేను ఇక్కడే ఉన్నానప్పుడు సార్ ఫోన్ చేశారు నాకు, ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా, ఏమన్నా నువ్వు అది అర్జెంట్గా చేయాలి, అందరూ పడిపోతారంట, ఇప్పుడే ఒకటి పడిపోయారంటే వెళ్ళి చూడు, ఎవరో ఫోన్ చేశారు నాకు అన్నారు. అప్పుడే నేను అడిగాను అక్కడ ఎవరైనా పడిపోయారా అంటే పడిపోయారండి అన్నాడు పర్మానండి. అప్పుడే అనుకున్నాను వెంటనే చేయాలి, సర్పంచ్ గారు వెంటనే చెప్పి ఇంక వెంటనే ఆ రోజే జేసీబీని అన్ని తీసుకొచ్చి ఆ పని స్టార్ట్ చేయడం జరిగిందండి. చెప్పినట్టు ప్రతి ఏరియాలో కూడా 50 లక్షలు 60 లక్షలు వర్క్ జరిగింది అన్నారు పదవి. మరి మన ఏరియాలో కూడా 20 లక్షల నుంచే వెళ్తుంది అన్నారు. అది కరెక్ట్ అండి. ఎందుకంటే అండి ఈ చెరువులన్నీ ఇప్పుడు కూడా అవుతుంది. జనాలందరినీ కనీసం 3 నెలల పాటు వర్క్ ఉపాధి అవకాశం కలుగుతుందండి. ఈ రోజు వరకు కూడా పని పెండింగ్లో ఉన్నాయి. అది ఒకసారి ఎంఎస్ఎల్ సంవత్సరం టార్గెట్ 50 లక్షలు మించి తక్కువ కూడా చేయాల్సిన బాధ్యత ఉందండి ఎంఎస్ఎల్ చెప్తాను. అలాగే ఎన్ఓసికి వచ్చినప్పటికి పంచాయతీలో ఒక స్కూల్కి ఎన్ఓసి ఇచ్చారంటే అది ఎక్కడి నుంచి వెళ్తారని ఎన్ఓసి పంచాయతీ నుంచి వెళ్ళినప్పుడు ఒక స్కూల్కి పర్మిషన్ ఎలా ఇచ్చారంటే ఒక 40 స్కూల్ పర్మిషన్ దానికి ఎలా ఇచ్చారన్నది చెప్పాలండి. ఎందుకంటే ఎన్ఓసి పంచాయతీ అక్కడేమో మాకు తెలియదు అంటున్నారు, మాకు పంచాయతీ వాళ్ళు ఇచ్చారని చెప్పారు 40 స్కూల్ యజమాని. ఇక్కడ అడుగుతుంటే మాకు తెలియదు వీళ్ళు అంటున్నారు. ఇది ఎలా వెళ్ళింది దీని మీద కూడా ఎంక్వైరీ చేయండి, అవసరమైతే కంప్లైంట్ పెట్టండి, అది దాని మీద దర్యాప్తు చేయండి. అలాగే అంబేద్కర్ నగర్ నుండి భావన సిమెంట్ రోడ్ పెండింగ్ రోడ్డు ఉందండి, అది ఇప్పుడు కూడా వేయట్లేదు, ఆ రోడ్ ఒకటి వేయాలండి. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది 2 సంవత్సరాల నుంచి అది పోయి కప్పడిపోయి ఉంది, కానీ ఈ రోజు వరకు కూడా వీళ్ళకి కనీసం వాళ్ళకి సదుపాయం లేకుండా వాళ్ళు అద్దెదారులు చెప్పుకుంటూ పోతున్నారు. అది మరి ఎంపీటీసీ గారు మరి అది దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎంత తొందరగా పని పూర్తి అవుతుందో చేయాలి, లేకపోతే దీని మీద కూడా మీరు ఎండో గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఇప్పటి వరకు మాకు ఎటువంటి మెసేజ్ ఇప్పటికి కూడా ఒక్కటి కూడా మాకు సాల్వ్ అవ్వలేదు. దాని మీద గతంలో మీరు వెళ్ళిపోతే మీరు ఒక్కటి కూడా సాల్వ్ అవ్వలేదు ఏమేమి చెప్పారు, ఏం సాల్వ్ అవ్వలేదు అదేనండి. దాని మీద ఇచ్చాం కదండి, అదే ఒకసారి చెప్పండి. ఇచ్చాం కదండి, అది ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి, ఎండిఓ గారికి ఇచ్చామండి. అది రోడ్డు విషయం అయితే ఎండిఓ గారికి ఇమ్మన్నారండి, ఎండిఓ గారికి కూడా ఇచ్చామండి. పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చాము. ఇప్పుడు అది ఫేక్ అయితే మీరు అందరూ అధికారులు మా కాలనీకి వచ్చేయండి చెప్పేదేనండి. అది ఫేక్ అయితే మా కాలనీకి వచ్చి మీ అధికారులు అన్నారు ఇదంతా తప్పుడు ప్రచారం ఉన్నా మీరు 2023 నుంచి ఇస్తున్నారు కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు, ఇది యాక్చువల్గా వీళ్ళు పట్టాలు సొంతంగా గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు అనేసి చెప్పేస్తే మాకు గొడవ ఉండదండి. మేము కూడా చక్కగా నిద్రపోతాం అంటాం రాత్రి పనులు ఏమండి. అంతే. డ్రైనేజ్ అది గృహాలకు ఇచ్చారా లేకపోతే కమర్షియల్కి ఇచ్చారా, ఆ వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ ట్యాంకులు కట్టమని ఇచ్చారు తప్ప దాన్ని పోగొట్టడానికి ప్రయత్నించుకుంటాను. 4 పోల్ దగ్గర 1 మీటర్ ఎత్తు వాటర్ ఇదండి వాడుకున్న నీరు ఉన్నదండి. అంటే గతంలో మనం కూడా కట్టించేదండి, కట్టించిన దాన్ని మనం నిలుపుకోవాలండి. మొత్తం రవి గారు స్థలాలకి మొత్తం కమర్షియల్ వాటర్ అంతా దానికి ఇచ్చేస్తున్నారు. అసలు దాని యొక్క కెపాసిటీ ఏంటండి, ఎంతమందికి ఎన్ని గృహాలకి ఇస్తున్నారు కానీ మేము గతంలోనే మేము చెప్పామండి. మరి ఎవడైనా పంపు కట్టుకుంటే దానికి ఫుల్ ఇచ్చేస్తున్నారండి.
ఇప్పుడు లేఅవుట్ వేసుకున్న కూడా వాడు ఇచ్చుకుంటాడు, వాడికి మాకు సంబంధం లేదండి. అది ఎంత కెపాసిటీ ఎంత అండి? మరి మీరు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటుంటే మాకు ఆ పైపు గతంలో మార్చేసారండి. 3 అంగుళాల పైపు 2 అడుగులకి మార్చేసి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మన నాయకులందరికీ మరియు సెక్రటరీ గారికి, గ్రామ సచివాలయ సిబ్బంది అందరికీ నా నమస్కారాలండి. మరి మొన్న 1వ తారీఖున మేము పెన్షన్లన్నీ 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి. 5 గంటల నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు మేము వర్క్ చేసి డ్యూటీ నుంచి వెళ్తున్నాం. ఈలోపు ఒక అబ్బాయి పల్లెవేల లారెన్స్ అని అంబేద్కర్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడండి. గ్యాస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని. అది మళ్ళీ మనం కొత్తగా ఇష్యూ చేసేదేమీ లేదు, ఇష్యూ చేయాలి అని చెప్పి వచ్చాడు. అయితే లేదమ్మా మేము పొద్దు నుంచి డ్యూటీ చేస్తున్నాము, ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాము, 3వ తారీఖున చేస్తానని నేను చెప్పాను. చెప్తే అబ్బాయి లేదు మేడం నాకు కొంచెం అర్జెంటు, కొంచెం కాలేజీలో ఇవ్వాలి మేడం అని రిక్వెస్ట్ చేసేసరికి సరే అని చెప్పి నేను రీఇష్యూ చేస్తున్నానండి. రీఇష్యూ చేయడం అంటే ఉన్న సర్టిఫికెటే ఈ రోజు రీఇష్యూ చేస్తే ఈరోజు డేట్తో వస్తాను. అయితే ఈలో పల్లెల సాందరం అనే అతను బాగా డ్రింక్ చేసి వచ్చి చాలా దారుణంగా మాట్లాడాడండి. అంటే అసలు ఎలా మాట్లాడాడంటే ఇంట్లో వాళ్ళని కూడా మనం యూజ్ చేయలేమండి అలాంటి వర్డ్స్ పెట్టి. అప్పటికే అయినా నేను చెప్తున్నాను, లేదండి మేము ఇష్యూ చేయము, మీరు ఏంటో ప్రాబ్లం చెప్పండి, కొన్ని రాతపూర్వకంగా ఒక లెటర్ రాసి ఇవ్వండి, నేను సెక్రటరీ గారికి చెప్తానంటే నేను ఎందుకు ఇస్తాను, నువ్వు ఎందుకు చేస్తున్నావు, అసలు ఎందుకు సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నావు అని చెప్పేసి చాలా చైర్లన్నీ గందరగోళం చేసేసి వాడు కొట్టుకోవడం స్టార్ట్ చేశారండి. ఈలోపు మా వీఆర్ఓ గారు లోపల ఉన్నారు, మహిళా పోలీస్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చినా సరే ఏం కంట్రోల్ అవ్వలేదండి. చాలా దారుణంగా మాట్లాడుతూ మా ఇద్దరిని కూడా కనీసం లేడీస్ అని రెస్పెక్ట్ కూడా లేకుండా చాలా దారుణంగా తిట్టాడండి. అసలు అలాంటి మాటలు వినేటప్పటికీ ఇంకా మేము ఏం మాట్లాడాలో మాకు తెలియలేదు. బయటంతా గందరగోళం చేసేసాడు. అందరూ ఏదో విందలా చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా వచ్చి కనీసం ఇద్దరు లేడీసే ఉన్నారని చెప్పేసి ఎవరు వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడానికి కూడా ట్రై చేయలేదండి. ఇక్కడ మేము పనిచేస్తున్నాం అంటే మేము కాకినాడ నుంచి వచ్చి పనిచేస్తున్నాం అండి. ఇది 5వ సంవత్సరం, ఆల్రెడీ 5 years కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మాతో ఎవరు అసభ్యంగా మాట్లాడడం కానీ ఈ విలేజ్లో అందరూ మాకు తెలుసు, మ్యాక్సిమం అందరూ మా దగ్గర చేయగలిగే వాళ్ళు ఉండాలి. ఈ రోజున ఇక్కడ కానిస్టేబుల్ గారు వీళ్ళందరూ రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మా మనసులో ఎంత బాధ ఉందో, ఎంత భయం ఉందో, బాధ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. మేము ఒక ఫ్యామిలీలాగా మిమ్మల్ని ట్రీట్ చేసినప్పుడు మీరు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీలాగే ట్రీట్ చేయాలి. అంతేగాని ఏదో ఒక అంటే వీళ్ళు ఏదో హెరాస్ చేద్దాము, ఏదో ఒకటి అందాము, ఏదో రకంగా గొడవ పెడదామన్నాము ఒక థాట్లో మాత్రం ఉండకూడదు. మమ్మల్ని అడిగితే మేము పనిచేస్తాం, మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాం. అంతేగాని మమ్మల్ని ఏదో టార్గెటెడ్గా మీరు మమ్మల్ని ఇచ్చేయకూడదు. ఈరోజు ఈ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ రావడానికి కూడా అదే కారణం. 5 గంటలకి పెన్షన్ స్టార్ట్ చేస్తామండి. చాలామంది మరుసటి రోజు కూడా వస్తూ ఉంటారు. నేను మధ్యాహ్నంలో కూర్చోవడం వల్ల ఈమె మీద దాడి జరుగుతుంటే నేను చూడలేకపోయాను. అంటే గట్టిగా శబ్దాలు వస్తుంటే వెంటనే వచ్చాను. అందువల్ల నేను వీడియో తీయలేకపోయానండి. ఫస్ట్ అది నేను క్షమించాలి, నేను అందుకు వీడియో తీయలేకపోయాను. కానీ ఈమెకి అలా మీదకి వెళ్ళిపోయి బెదిరించడంతో నేను మ్యాక్సిమం బయటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పర్యావరణానికి ముప్పు మరియు విఘాతం కలగకుండా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యూనిట్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కోడు లాకుల వద్ద అలైన్మెంట్లో అంతర్భాగమైన లాకు చాంబర్ జాతీయ రహదారి 216 అలైన్మెంట్ విస్తరణకు సంబంధించి చేపట్టాల్సిన పనులను గూర్చి ఆరా తీశారు. అనంతరం తూర్పుపాలెం గ్రామంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పర్యావరణానికి ముప్పు మరియు విఘాతం కలగకుండా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యూనిట్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కోడు లాకుల వద్ద అలైన్మెంట్లో అంతర్భాగమైన లాకు చాంబర్ జాతీయ రహదారి 216 అలైన్మెంట్ విస్తరణకు సంబంధించి చేపట్టాల్సిన పనులను గూర్చి ఆరా తీశారు. అనంతరం తూర్పుపాలెం గ్రామంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యులు, పుదుచ్చేరి పిసిసి అధ్యక్షులు వి వైదిలింగం 75వ పుట్టినరోజు వేడుకలను యానాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యులు, పుదుచ్చేరి పిసిసి అధ్యక్షులు వి వైదిలింగం 75వ పుట్టినరోజు వేడుకలను యానాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. స్థానిక పెర్రి రోడ్లో గల మల్లాడి సత్యబాబు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అభిమానుల సమక్షంలో భారీ కేక్ను కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడారు. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించిందని, కోట్లాది రూపాయల నిధులతో అనేక కట్టడాలు, ఉపాధి సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాడి బీరాస్వామి, దున్నా చక్రవర్తి, లంకే నాగూర్, లంకే అంజయ్య, లంకే శ్రీను, వేపాటి వెంకటేశ్వర్లు, లంకే జాన్, కేఎస్ఆర్ చౌదరి, మున్నా, చింతా సుబ్బారావు, లంక బంగారం తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది యువకులు నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ గారి నాయకత్వం, వైద్యలింగం గారి నాయకత్వం, వైద్యలింగం గారి నాయకత్వం, మల్లాడి సత్యబాబు గారి నాయకత్వం, మల్లాడి సత్యబాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్. చౌదరి గారు మాట్లాడకండి సార్. మండలం కండవిల్లి కేశవ ఆచార్యులు గురు భవానీ ఆధ్వర్యంలో మాధవరాయుడుపేట చెందిన పొల్లాటి రామకృష్ణ ఇంటి వద్ద భవానీలు, భక్తులు పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కండవిల్లి కేశవ ఆచార్యులు గురు భవానీ ఆధ్వర్యంలో మాధవరాయుడుపేట చెందిన పొల్లాటి రామకృష్ణ ఇంటి వద్ద భవానీలు, భక్తులు పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపాటి సతీష్ రాజు, నాయుడు, నారాయణమూర్తి, ఏడుకొండలు, లోకేష్, మేడిశెట్టి శ్రీను భక్తులు పాల్గొన్నారు. మండలం కండవిల్లి కేశవ ఆచార్యులు గురు భవానీ ఆధ్వర్యంలో మాధవరాయుడుపేట చెందిన పొల్లాటి రామకృష్ణ ఇంటి వద్ద భవానీలు, భక్తులు పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కండవిల్లి కేశవ ఆచార్యులు గురు భవానీ ఆధ్వర్యంలో మాధవరాయుడుపేట చెందిన పొల్లాటి రామకృష్ణ ఇంటి వద్ద భవానీలు, భక్తులు పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపాటి సతీష్ రాజు, నాయుడు, నారాయణమూర్తి, ఏడుకొండలు, లోకేష్, మేడిశెట్టి శ్రీను భక్తులు పాల్గొన్నారు. సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. నీరాజనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాదాయ లక్ష్మీదేవి యస్సు ప్రజాభూత్వ విజయాదాగమన్మహం శ్రియ పంచదశ శ్రీకామ శ్రీరంగమే ఆనందపద్దమస్దేవా పుత్రేకృసుదా ఆంగగర్భోడ నీరాజను శ్రీరామి నీరాజనాన్ని దుర్గాజను ప్రియామి దీపకృతే దుర్గాజన
తాళ్లరేవు మండలం కోరంగి అటవీ అధికారులు వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా టూరిజం నుండి కొబ్బరి చెట్టు పేట గ్రామం వైపు ర్యాలీ నిర్వహిస్తూ వన్యప్రాణులను సంరక్షించాలని అదేవిధంగా అడవులను కాపాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. తాళ్లరేవు మండలం కోరంగి అటవీ అధికారులు వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా టూరిజం నుండి కొబ్బరి చెట్టు పేట గ్రామం వైపు ర్యాలీ నిర్వహిస్తూ వన్యప్రాణులను సంరక్షించాలని అదేవిధంగా అడవులను కాపాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెలిసిన కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం కావడంతో వేకువజాము నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వేద పండితులతో శ్రీవారి సుప్రభాత సేవ, లక్ష్మీ ఐశ్వర్య హోమం జరిగింది. స్వామివారి తొలి హారతితో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఏర్పాట్లను చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెలిసిన కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం కావడంతో వేకువజాము నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వేద పండితులతో శ్రీవారి సుప్రభాత సేవ, లక్ష్మీ ఐశ్వర్య హోమం జరిగింది. స్వామివారి తొలి హారతితో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఏర్పాట్లను చేశారు. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ रसार्दूला कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता కోనసీమ జిల్లా ముమ్మిడివరం లారీ డ్రైవర్లను బెదిరించి మీడియా ముసుగులో దందాలకు పాల్పడుతున్న నకిలీ విలేకరులు. ఉప్పలగుప్తం మండలం
గాడవల్లి ప్రధాన రహదారిలో అర్ధరాత్రి లారీలను అడ్డగించి లారీ డ్రైవర్ను డబ్బుల కోసం డిమాండ్ చేసిన నకిలీ విలేకరులు. అర్ధరాత్రి మట్టి రవాణా చేస్తున్న లారీని అడ్డగించి డబ్బులు ఇవ్వకపోతే లారీలను వెళ్ళనివ్వమని బెదిరింపులు. 30,000 రూపాయలు ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని మాతో పెట్టుకుంటే నీకు చాలా ప్రమాదమని లారీ డ్రైవర్ను నిలదీసిన నకిలీ విలేకరులు. ఉప్పలగుప్తం ముమ్మిడివరం మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లారీ యాజమాన్యం డ్రైవర్లు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం లారీ డ్రైవర్లను బెదిరించి మీడియా ముసుగులో దందాలకు పాల్పడుతున్న నకిలీ విలేకరులు. ఉప్పలగుప్తం మండలం గాడవల్లి ప్రధాన రహదారిలో అర్ధరాత్రి లారీలను అడ్డగించి లారీ డ్రైవర్ను డబ్బుల కోసం డిమాండ్ చేసిన నకిలీ విలేకరులు. అర్ధరాత్రి మట్టి రవాణా చేస్తున్న లారీని అడ్డగించి డబ్బులు ఇవ్వకపోతే లారీలను వెళ్ళనివ్వమని బెదిరింపులు. 30,000 రూపాయలు ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని మాతో పెట్టుకుంటే నీకు చాలా ప్రమాదమని లారీ డ్రైవర్ను నిలదీసిన నకిలీ విలేకరులు. ఉప్పలగుప్తం ముమ్మిడివరం మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లారీ యాజమాన్యం డ్రైవర్లు. నా పేరు రెడ్డి శ్రీనివాసరావు అండి. మాది ముమ్మిడివరం. ముమ్మిడివరంలో నేను ఒక లారీ ఓనర్ అండి. మా యొక్క లారీని 5 నెలల నుంచి మాకు ఈ యొక్క పనులు లేక ఉన్నామండి. అయితే సడన్గా మాకు ఎక్కడో ఒక 10 ట్రిప్పులు మట్టి దొరికిందండి. ఆ మట్టి తరలించడానికి లారీని రాత్రి పంపించామండి. 4 వ్యక్తులు వచ్చి మట్టి లోడ్ చేసి వస్తుండగా నేను మార్గ మధ్యలో నేను రిపోర్టర్ని అని చెప్పేసి 4 కూడా అడ్డగించి బండి లారీకి అడ్డంగా పెట్టండి. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు అయితే ఏ రిపోర్టర్ అన్నది మాకు తెలియదండి. ఇప్పటివరకు మేము చూడలేదు కూడా. అయితే ఇంత ముందు వచ్చారు, కాకపోతే ఏంటంటే డిమాండ్ చేసేవారు. మాతో అంత నేను కూడా స్పందించలేదండి ఎప్పుడుని. రాత్రి అయితే మాత్రం చాలా దౌర్జన్యంగా మాట్లాడారండి. మా డ్రైవర్లు కూడా ఏదో మాట్లాడారటండి. మేము ఆయన నాతో ఫోన్లో మాట్లాడారండి. ఒక అతను విజయ్ అంటే ఎవరో మరి నాకు తెలీదు. ఆయన మాట్లాడి ఏమన్నారంటే, మీరు సెటిల్ చేసుకుంటే సెటిల్ చేయండి, మీరు ఏమి ఇవ్వాలనుకుంటారో నాకు ఇప్పుడు ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటున్నారండి. లేదంటే మేము చేసుకోవాల్సింది చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే మేమేమి రాత్రి స్పందించలేదండి. రేపు ఉదయం చూద్దామని చెప్పేసి అన్నాను. వాళ్ళు 30,000 డిమాండ్ చేశారండి. మీడియా మిత్రులందరూ మీరందరూ సహకరించి కొంచెం ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నానండి. మేము వాళ్ళకి ఏం చెప్పానండి, మీ ఫార్మాలిటీ ఏం కావాలో నేను ఇస్తానని చెప్పానండి. ఇవ్వనని నేను అనలేదు, ఇస్తానని చెప్పానండి. కానీ వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ మేము ఎక్కడ తేగలం? మేము 10 ట్రిప్పులు వేసుకుంటే మాకు 10,000 వస్తుంది. 10,000 వాళ్ళే 30,000 డిమాండ్ చేస్తే మేము ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలండి? మేము పనులు లేక మా ఫైనాన్షియల్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. ఇలాంటివన్నీ వస్తే మేము పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం తప్పితే వేరే పనే లేదండి. ఒకసారి మీరు అందరూ సహకరించి ఏమైనా చేస్తారు అంటే చెయ్యండి, లేదనేసి అంటే మేము ఇంకా మాకు ఏంటంటే ఆత్మహత్యలే సార్. దగ్గర బొంతు శేఖర్, 3వ విలేకరు రత్నం విజయ్, 4వ విలేకరు మాత్రం మాకు ఆయన ఎప్పుడు మేము చూడలేదు, మాకు తెలియదు కూడా. గుర్తు తెలియని విలేకరుగా ఆయన మాకు అనిపిస్తుంది. ఈ 4 వ్యక్తులు వచ్చి వాహనాన్ని అడ్డుకొని మాకు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసి మమ్మల్ని బెదిరింపు చర్యలకు పాల్గొన్నారు. 30,000 రూపాయలు ఇస్తే మీ వాహనాన్ని మేము తిప్పుకొని వస్తాం, లేదు అంటే మీరు ఏం చేయాలో మీరు చేయండి, మేమేం చేసుకోవాలో మేము చేసుకుంటాం అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము ఆ విషయాన్ని రాత్రి కాట్రేనుకున్న ఎస్ఐ గారికి మేము ఆ టైంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వ్రాతపూర్వకంగా కాదు, ఫోన్ ద్వారా మేము ఫిర్యాదు చేసాము. మా ఉదయాన్నే వచ్చి మేము రిటర్న్గా కంప్లైంట్ ఇస్తామని కూడా చెప్పాము. ఇప్పుడు ఇదిగో మేము ముమ్మిడివరం స్టేషన్లో ఈ కంప్లైంట్ రాసి మేము సబ్మిట్ చేసి ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ కంప్లైంట్ సబ్మిట్ చేస్తున్నాం. అది ఏ ఛానల్ అన్నది కూడా మాకు తెలియదు. నకిలీ రిపోర్ట్లు అని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు మాకు గతంలో కూడా 2-3 సార్లు తగిలారు. అయితే మీరు ఐడెంటిటీ కార్డు చూపించమంటే వాళ్ళు మేము ఎప్పుడు కూడా చూపించట్లేదు. వాళ్ళు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ ఉదయకృష్ణ వంశీనగర్లో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ పర్యవేక్షణలో
ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ ఉదయకృష్ణ వంశీనగర్లో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ పర్యవేక్షణలో ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఇప్పుడు కూడా ఇప్పటికీ లసిపోతుంది. బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.